అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారీ. నేను ప్రసాద్ని. బ్యాక్గ్రౌండ్ అది చూస్తే ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? అవునండి, నేను విజయవాడలో ఉన్నాను ఇప్పుడు. అయితే ఇవాళ ఒక రైడ్ కాదు, ఫ్యామిలీ ట్రిప్ అనమాట. అది చీరాల బీచ్కి. చీరాల వెళ్తున్నాం ఇప్పుడు. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి క్రీస్తురాజపురంలో ఉన్నానన్నమాట. అంటే మన ఎల్ఐసి కాలనీ అని ఏరియా ఇది. సో మీరు లొకేషన్ చూస్తే వెనకాలంతా కొండ అన్నీ కనిపిస్తాయి. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది అది శివగిరి యాక్చువల్గా పైన. ఒకసారి వెళ్దాం అక్కడికి. సో ఇవాళ అయితే బైక్ మీద కాదు, ట్రిప్ అనేది బస్సులో అనమాట. బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా తీసుకుని వెళ్తాము. సో మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. సో మీట్ ఇన్ ద బస్. సో ఇప్పుడు నేను విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాను. సో ఇంకా చీరాలకి వెళ్ళే బస్సు ఎక్కాలన్నమాట. ఇది ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఇది. యాక్చువల్గా ఇదివరకు అంటే కొన్ని ఏళ్ల కిందట ఇదే పెద్దది ఉండేది, కానీ ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ సమ్వేర్ అరౌండ్ చైనాలోనే ఇక్కడ ఉందిట. సో ఇప్పుడు చీరాలకి వెళ్ళే బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 9, 10లో ఉంటుందని చెప్పారు. బిజీయెస్ట్ బస్ స్టాండ్ లిటరలీ, చాలా పెద్దది. ఓ లైన్ 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 లైన్. తిరుపతికి అన్నిటికీ బస్సులు బొచ్చడం ఉన్నాయి. ఈసారి ఎప్పుడో వీడియో చేద్దాం. తిరుపతి ట్రిప్ ఒకటి ఉంది, వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మా జర్నీ 3 గంటలు బాబు. వయా గుంటూరు, పొన్నూరు, బాపట్ల, చీరాల. ఏం చేస్తాం ఇక ఇప్పటిదాకా ఈ కిటికీలో ఇప్పుడే గుంటూరులోకి వచ్చాము. ప్రస్తుతానికి గుంటూరు బస్ స్టాండ్లో ఉన్నాం మేము. బస్సు మాత్రం ఫుల్ ప్యాక్డ్ చూస్తున్నారుగా. ఫుల్ స్టాండింగ్, మామూలుగా వేయలేదు ఇక్కడ అంతాను. ఇది గుంటూరు బస్ స్టాండ్. బేసికల్గా కిందకి దిగలే, ఛాన్సే దొరకలేదు, అస్సలు ఛాన్స్ దొరకలే. నెక్స్ట్ వచ్చేది పొన్నూరు. ఆఖరికి చీరాల ఊర్లోకి దిగాము. మామూలుగా వేయలేదు, చార్జర్ బడ్జెట్ ఎలా ఉంది. ఇది చీరాల బస్ స్టాండ్. సో విషయం ఏంటి అంటే ఆఖరికి బయలుదేరం. చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఒక జ్యూస్ బ్రేక్ తీసుకుని లక్కీగా మన రిసార్ట్ వారే వాళ్ళు తెచ్చున్న ఆటో కాయిన్ని పంపించారు. దాంట్లో వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఇంకొక 9 కిలోమీటర్స్ ఇంకా. సో రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. దారిలో అన్నీ చూద్దరు. కానీ సో ద బిగ్గెస్ట్ కూరగాయల మార్కెట్ ఇది. అయితే ఫుల్ ఊరు మధ్యలోంచి వెళ్తున్నాం మేము. లోకల్ బస్ ఇది దొరికిన చిన్నప్పుడు ఉండేవి ఇవి. సో ఎట్లాస్ట్ మా డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాం మేము. దీనే చీరాల బీచ్ వచ్చాం. ఎస్ వీఆర్
చెప్పానా మీకు సడన్గా ఓపెన్ అవుతుందని చెప్పానా. సో ఇదంతా బీచే. మీ ఫిష్ ట్యాంక్లోకి వేసుకోవడానికి. సో వచ్చేసాం ఆఖరికి. సో అట్ లాస్ట్ దాన్ని రిసార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. రిసార్ట్ గురించి కూడా చూపిస్తా. ఇప్పటిదాకా యూట్యూబ్లో ఆ రిసార్ట్ గురించి ఎవ్వరూ చెప్పలేదు, మనమే ఫస్ట్ టైం చెప్పబోతున్నాం. సో అన్ని కాంటాక్ట్స్ విత్ మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. సో మీరు దాన్ని తీసుకుని మీరు రావచ్చు ఇక్కడికి. అండ్ నా స్పెషల్ డిస్కౌంట్ కూడా నేను మాట్లాడి చెప్పి పెడతాను నేను, చూడండి. సో ఎట్ లాస్ట్ మా రిసార్ట్ రీచ్ అవుతున్నాం మేము. సో ఇదే రిసార్ట్ పేరు, అంటే జస్ట్ గ్రాండ్ సత్యాస్ అని చెప్పేసి ఉంది. సో మీకు ముందర కనిపిస్తుంది అక్కడ. అదే రిసార్ట్, చూద్దాం ఎలా ఉంటుందో. సో మేము తీసుకున్న రిసార్ట్ ఇదనమాట, ద గ్రాండ్ సత్యాస్ అని. సో ఇది కొత్త ప్రాపర్టీ, కొత్త బిల్డింగ్, అంతా న్యూ, బ్రాండ్ న్యూ అంతా. సో మాకు రూమ్ పడింది 2,500కి. సో ఇది మా రూమ్ యాక్చువల్గా. సాధన ఏదో కుస్తీ కొడుతుంది. సో రూమ్ చూడడానికి ఇగో ఇలా ఉంటుంది, బేసిక్ సింపుల్. అండ్ వాష్రూమ్ ఇది కొత్త ప్రాపర్టీ అవడం వల్ల చాలా బాగుందన్నమాట యాక్చువల్గా. సో ఇది యాక్చువల్గా బయటకు వచ్చిన వెంటనే సముద్రం వ్యూ అక్కడ కనిపిస్తుంది. సో మేము ఉన్న రిసార్ట్ అనండి, హోటల్ అనివ్వండి, దాన్ని ఏదో ఒకటి అనండి కానీ, బట్ అక్కడి నుంచి బీచ్లోకి ఎంట్రీ ఇది. అగో అది రిసార్ట్ వెనకాల, ఇది ఎంట్రీ పాయింట్. లిటరలీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ బీచ్లోకి ఎంట్రీ. 1 ఇయరా? యస్, 1 ఇయర్. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. రెండో రోజు ఇది, డే 2 చీరాల బీచ్లో. సో ఇప్పుడే 6 o'clock, 6:10 అవుతుంది. సో బీచ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అలా వాక్కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. ఇది మా రూమ్ యాక్చువల్గా, ద గ్రాండ్ సత్యాస్ అని మా హోటల్ అనమాట. ఇది రిసార్ట్ ఇది యాక్చువల్గా. చుట్టూ ఇంకేం లేవు. సో ఇది యాక్చువల్గా వ్యూ, అండ్ అదే బీచ్.
అందరూ అప్పుడు స్టార్ట్ అయిపోయారు. అండ్ సూర్యోదయం స్టార్ట్ అవబోతుంది. సముద్ర ఒడ్డున సూర్యోదయం అని అంటే అల్టిమేట్ ఉంటుంది. సో అక్కడికి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా ముందరికి వెళ్తే ఇది రిసార్ట్ వ్యూ. జస్ట్ ఇది ఇంకా అంటే ఇది చాలా యంగ్ రిసార్ట్. ఇది జస్ట్ 2 months అయింది ఓపెన్ చేసి, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అంతాను. బట్ మంచి డీల్, మంచి బాగుంది. అండ్ అది అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ రవితేజ గారు, హీరో రవితేజ గారు ఉన్నారు కదా, ఆయన ప్రాపర్టీ అంట అది. సో సినిమా సెట్టింగ్ అంట అది, ఏదో షూటింగ్ అని చెప్పి అక్కడ మీకు అక్కడ కనిపిస్తుందా బిల్డింగ్, అది చూసారా అల్లంత దూరంలో అప్పుడే సూర్యోదయం స్టార్ట్ అయిపోయింది. నిన్నగో నిన్న ఒక బండి, యాక్చువల్గా ఒక బగ్గీ నడిపాను నేను, అదే ఆ బగ్గీ అది. అండ్ సూర్యోదయం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆసం బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇది వ్యూ, ఇది రోడ్డు. ముందర ఒక ఊరుంది, అక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంది. అంటే చాలా 7 star 5 star రిసార్ట్ ఒకటి అంటుంది. అండ్ ఇదే బీచ్ ఎంట్రన్స్ మా రిసార్ట్ నుంచి. ఇది రిసార్ట్. గోపురం ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియదు కానీ ఐడియా ఏంటంటే నిన్న రాత్రి కూడా మేము ముగ్గురం బీచ్లోకి వద్దాం ట్రై చేసాం, కానీ క్రాబ్స్ అన్నీ, పీతలు, బోడ్చడన్ని పీతలు ఇక్కడ అన్నీ. సో సన్ వ్యూ తోటి, సూర్యోదయంతో మనం లేచి ముందరికి కదులుతున్నాం. ఆడియో ఎంతవరకు క్లారిటీ వస్తుందనేది నాకు తెలియదు, గట్టిగానే మాట్లాడుతున్నా. బీచ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ స్లో అయిపోద్ది. ఎస్, వచ్చేసాం. వర్త్ ద డీల్. అప్పుడే జాలర్లు వాళ్ళ పనులు అంటే ఆ నెట్లు అన్నీ సెట్ చేసుకుంటున్నారు. అప్పుడే చాలా వేటలకు కూడా పోతున్నారు, చేపల వేటలకి. సో బీచ్ అయితే వ్యూ ఇది. గైస్, ట్రిప్ అయితే అయిపోయింది, ఇవాళ లాస్ట్ డే వెళ్ళిపోతున్నాము. సో నేను యాక్చువల్గా మన గ్రాండ్ సత్య రిసార్ట్కి ఆయనే ఓనర్ అనమాట, త్రినాథ్ గారు. సో ఆయన యాక్చువల్గా మంచి డిస్కౌంట్ ఇచ్చారు, ఫుడ్ అన్నీ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రెస్టారెంట్ లేదు, బట్ ఏంటి అని అంటే నా ఆర్డర్ ఫుడ్ తీసుకొచ్చి ఆయనే ఇస్తారనమాట. సో అందుకని మీరు ఏమైనా ఉన్నా కూడా మీకు గూగుల్ మ్యాప్ లొకేషను అన్నీ, ఫోన్ నెంబరు, అడ్రస్, ఆయన ఫోన్ నెంబరు అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేను. సో ఏమన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీకెండ్స్లో కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, వీక్ డేస్లో వేరే ఉండొచ్చు, అది ఆయన ఇష్టము. సో మన ఛానల్ తరఫు నుంచి డిస్కౌంట్ ఏదైనా ఇస్తారా, అది మీరు ఫోన్ చేసుకుని మీరు అడగండి. నాకైతే నా డిస్కౌంట్ వచ్చింది, నేను చెప్పి పెడతాను నేను. సో ఏదైనా ఉంటే తప్పకుండా అండి, మీరు నాకు ఫోన్ చేయండి, సార్ పేరు చెప్పండి, అలాగే నేను ఏదైనా మీకు కావాలంటే డిస్కౌంట్ ఇస్తాను.
తప్పకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడితో సైన్ అవుట్ చేస్తున్నా. మేబీ దారిలో ఒకసారి ఏదైనా ఉంటే మాట్లాడుతాం. అయితే మాది ట్రిప్ కంప్లీట్ చేసుకుని బయలుదేరిపోయాము. రిటర్న్ జర్నీలో ఇక్కడ ఒక సాయిబాబా గారిది ఒక మందిరం కనిపించింది. దానికి తోడు ఏంటంటే అక్కడ చాలా పెద్ద విగ్రహం ఉందన్నమాట. ఇది చాలా వీడియోలో చూశాను నేను. ఇవాళే చూస్తున్నాను మళ్ళీ నేను కూడా ఇక్కడ. చాలా లక్కీ అనిపించింది మా ముగ్గురికి కూడాను. సో దర్శనానికంటే చేసుకుంటూ వెళ్ళడానికి వెళ్ళలేదు. బట్ దండం పెట్టుకుని మూవ్ ఆన్ అయిపోయాం. ఈ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటాను. సైనింగ్ ఆఫ్.